శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుగారు. శ్రీమంత్రే నమః. గురుగారు, మనం కొద్ది కాలం క్రితం సుప్రీంకోర్టు స్త్రీలకి కూడా అయ్యప్ప స్వామి మందిరంలోకి అలోయన్స్ ఇచ్చింది. బట్ అక్కడ ఎవరైతే ఉన్నారో మన హిందూ శాస్త్రానికి సంబంధించిన పండితులు కానీ వీరందరూ కూడా అలోయన్స్ ఇవ్వలేదు. దీనికి సంబంధించి చాలా ఆ సమయంలో కానీ చాలా గడబిడలు ఇవన్నీ చూసాం. బట్ ఇప్పుడు ఏంటంటే స్త్రీలకి ఎందుకు అనుమతి లేదు అయ్యప్ప స్వామి టెంపుల్లోనికి? ఎందుకు వెళ్ళకూడదు? ఏ సమయంలో ఏంటి? ఒకటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ శాస్త్రము వేరు, మనకి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డరు, కోర్టు కల్పించిన హక్కులు వేరు. దాన్ని మనం గౌరవించాలి, శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు కోర్టు ఇలా అన్నది కానీ ధిక్కరించడానికి ఎవరికి అధికారం లేదు. కోర్టు ఇచ్చింది, కోర్టు పని కోర్టు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఎందుకు పెట్టారు మనం అలా సిస్టమ్, ఒకసారి ఆలోచించండి. ఒక విషయం అమ్మా, స్త్రీమూర్తికి ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక పెద్ద మనిషి అవ్వడం అంటారు, ఒక 13 to 14, 15 ఆ ఏజ్లో అవుతారు. ఒక 50 years వరకు తనకి ఋతుక్రమం అనేటువంటిది ఉంటుంది. 50, 45, 50 దాటిన తర్వాత ఉండదు, తగ్గిపోతుంది. ఓకే, ఈ సమయంలో తప్ప చిన్నప్పుడు కానీ 50 years తర్వాత కానీ వాళ్ళు అలౌ చేస్తున్నారు. ఎవరు? టెంపుల్ వాళ్ళు. అంటే వాళ్ళు అక్కడ దానికి అంటరానితనాన్ని చూపిస్తున్నారా, లేకపోతే ఒక ఋతుక్రమానికి సంబంధించిన ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి విషయాన్ని వాళ్ళు చూపిస్తున్నారా అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. స్త్రీ చిన్నప్పుడు స్త్రీ కాదా? 15 ఏళ్ల లోపల ఉన్న పిల్ల కూడా స్త్రీమూర్తేగా. 50 ఏళ్ల తర్వాత ఉన్నటువంటి అమ్మాయి కూడా స్త్రీమూర్తేగా. వీళ్ళిద్దరు స్త్రీలు గారా చెప్పండి? వాళ్ళు ఎక్కడ కూడా స్త్రీమూర్తిని దూరం పెట్టలే. మీరు బాగా అర్థం చేసుకోండి. మనకి టెంపుల్లోనే కాదు, ఇంట్లో కూడా స్త్రీమూర్తికి ఆ 3 రోజులు రెస్ట్ ఇవ్వండి అని చెప్పారు. నువ్వు వంట దగ్గరికి వెళ్ళకు ఆ 3 రోజులు. ఎందుకు వెళ్ళొద్దు? హీట్ పొయ్యి దగ్గర నిలబడే శ్రీమూర్తికి తెలుస్తుందమ్మా ఎంత వేడి ఉంటుంది తెలుసా అమ్మ. అక్కడ చెమట్లు కారిపోతుంటాయి వారికి. ఆ 3 రోజులు నువ్వు రెస్ట్ తీసుకో, ఇంట్లో పనులు ఏం చేయకు, చక్కగా రెస్ట్ తీసుకో 3 రోజులు అని చెప్పారు. ఎందుకు? ఆ 3 రోజులు కూడా గనక అలసిపోతే అనారోగ్య పాలవుతున్నాం ఆ స్త్రీమూర్తి. ఒక స్త్రీ గనక అనారోగ్య పాలైతే ఇల్లు ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఎంత గలీజ్గా ఉంటుంది చూడండి అసలు ఇల్లు. ఒక శ్రీమూర్తి కనుక అలర్ట్గా లేకపోతే ఎక్కడ బట్టలు అక్కడే ఉంటాయి, ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది, ఎక్కడ దుమ్ము అక్కడే ఉంటుంది. తను అలా కంటికి రెప్పలా ఇల్లుని కాపాడుకొని ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటుంది ఇల్లు. అందుకని వెళ్ళొద్దని చెప్తారు. ఇంకోటి ఏంటి, ఆ హీట్కి గనక ఇక్కడ ఆ ఋతుక్రమం అయ్యేటప్పుడు కనుక వేడి తగిలితే రోగాలు పెరుగుతాయి ఆయుర్వేదం పరంగా. ఇప్పుడు ఒక స్త్రీమూర్తి రోగానికి రోగబద్ధురాలైంది, పరిస్థితి ఏంటమ్మా? ఇంటి పరిస్థితి ఏమిటి? చాలా ఘోరంగా ఉంటుంది. అందుకని చెప్పారు. సేమ్ ఇది మీరు అక్కడ అప్లై చేసుకుంటే ఇక్కడ మరి అక్కడంటే రోగం అంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఏమిటి, గుడి దగ్గరికి వెళ్ళడానికి ఏమిటి అనుకోవచ్చు. ఒక చిన్న ప్రాక్టికల్గా నేను మీకు విషయం చెప్తా. ఋతుక్రమంలో ఉన్నటువంటి స్త్రీ గనక ఒక సర్పం దగ్గరికి వెళ్తే సర్పం దగ్గరికి రాదు తెలుసా మీకు? సర్పం దగ్గరికి రాదు, వెళ్ళిపోద్ది, అటు నుంచి అటు వెళ్ళిపోద్ది. అలాగే ఒక తులసి కోటను ముట్టుకోమనండి, పాడైపోతుంది అది. ఎందుకు అంటే మనలో నుంచి స్త్రీ నుంచి ఆ టైంలో వెలువడేటువంటి అదైతే రక్తస్రావం ఏదైతే ఉంటుందో అది కొంచెం ఆకర్షించుకునేలా ఉంటుంది. ప్రతిదాన్ని కూడా ఒక రకమైన తీసుకునే దాంట్లో ఉంటుంది. ఆ యొక్క గాలిలో ఏముంటుందో తెలియదు. ఎందుకు రెస్ట్ తీసుకోమని చెప్తారంటే గాల్లో రకరకాల క్రిములు, రకరకాల ఇవి ఉంటాయి, రకరకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. నువ్వు బయట అటు ఇటు తిరిగావు అనుకోండి శ్రీమూర్తి, ఆ బ్యాక్టీరియాకి ఎక్కడ ఇవిడికి వస్తుందో, ఇవిడు ఎక్కడ ఇబ్బంది పడుతుందో ఒక ఎత్తు అయితే, ఆ 3 రోజులు ఎప్పుడైతే పురుషుడు చేశాడు అనుకోండి ఇంట్లో వంట అంతా కూడా, ఆ శ్రీమూర్తి కష్టం తెలుస్తుంది ఫస్ట్. అది ఇంత కష్టమా, ఈ కూరగాయలు కూడా ఇంత కష్టమా, ఈ వంట వండడం ఇంత కష్టమా, పిల్లలకి బట్టలు వేయడం ఇంత కష్టమా, ఇల్లు తొడవడం ఇంత కష్టమా? బాబాయ్, సంపన్న పనులు ఉంటే పనులను పెట్టుకుంటారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్.
కానీ ఎంతైనా కూడా కష్టం తెలిసినప్పుడు రెస్పెక్ట్ పెరుగుతుంది అవతల వేల మీద చాలా. మనకి. అరే బయటికి వెళ్ళి అసలు పని చేసుకుని రావడం చాలా ఈజీలాగా ఉంది దీనివల్ల అనిపిస్తుంది. అంటే ఏంటి, బయట మళ్ళీ ఇదే శ్రీమూర్తి బయటికి వెళ్తే అయ్యో ఇది చాలా కష్టం అనిపిస్తుంది. ఎవరు చేసే పని వాళ్ళకి ఈజీ అనిపించవచ్చు. అవును. కానీ ఒకరి మీద ఒక రెస్పెక్ట్ ఎప్పుడు పెరుగుతుంది అంటే అవతల వాళ్ళ కష్టం కూడా మనం అనుభవించినప్పుడే తెలుస్తుంది. అవును. అందుకని ఒకటి పెట్టారు. మరి ఇక్కడ ఈ దేవతా సంబంధించినవి ఎందుకు పెడతారు ఇట్లాగా అంటే, దేవత ఇంట్లో ఒక దేవతలకు కానీ ఆలయంలో ఉండే దేవతలకు కానీ కొన్ని శుచి శుభ్రతలు, కొన్ని రోజులు కొన్ని నియమాలు ఉంటాయి. ఎందుకు అంటే కళలు ఉంటాయమ్మా, దేవతా కళలు ఉంటాయి ప్రతి ఆలయంలోని. దేవత శక్తి ఉంటుంది, ఆ కళలు వెళ్ళిపోతాయి. అర్థమైందమ్మా? అది కేవలం ఏదో శ్రీమూర్తి ఈ టైంలో వెళ్ళడం వల్లనే కాదు. ఓకే. పురుషుడైనా స్నానం చేసుకోకుండా వెళ్తే అక్కడ కళలు తగ్గిపోతాయి. ఓకే. ఇప్పుడు పాతకాలం వాళ్ళు కొంతమంది రానిచ్చేవారు కాదు, ఇది అనేటువంటి కొన్ని ఉన్నాయి. ఎందుకు అంటే శుభ్రంగా స్నానం చేసి రా అని చెప్పడం వాళ్ళు. దాన్ని ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మనకు ఎంటర్ అయినప్పుడు మనలో విభజనలు తేడానికి, వీళ్ళని వేరు చేస్తే కానీ మనం పరిపాలించలేము. బ్రిటిష్ వాళ్ళ తత్వం అంతా ఏంటి, డివైడ్ అండ్ రూల్. అందరూ కలిసి ఉన్నారంటే వీళ్ళని విడదీయాలి ఫస్ట్. వీళ్ళలో అంటరాంతనాన్ని రకరకాల వీళ్ళని తయారు చేస్తే ఏమైపోద్ది, నేను ఫలానా అంటే నేను ఫలానా, వాళ్ళకి శత్రుత్వాలను తీసుకొచ్చి వాళ్ళ మధ్యనే ఒక డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చేసి వాళ్ళు అట్లా రూల్ చేశారు. ఆ దీంట్లో ఏమైపోయిందంటే మనకి తెలియకుండానే కొంతమంది అప్పుడు మనల్ని వేరు పెట్టారు. ఎక్కడ కూడా శాస్త్రాల్లో లేదమ్మా అది. ఇన్ని యుగాల నుంచి రాముడిని తీసుకోండి ఒకసారి. రాముడు అందరి దగ్గరికి వెళ్ళాడు, అందరితోనే మాట్లాడాడు. నేను రాజు, నేను దగ్గర రానలేదు. అందరి దగ్గరికి వెళ్ళి దగ్గర పట్టుకొని ఇట్లా భుజం మీద చేసుకుని మాట్లాడాడు. మరి అలా అంటే అది ఏ యుగాల నాటి విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ మధ్య ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వల్ల అలా జరిగిందనే విషయం మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. స్త్రీకి మాత్రమే కాదు, పురుషుడికి కూడా శుచి శుభ్రత లేకపోతే ఏ ఆలయంలోకి రానివ్వరు. ఇది మనం ముందుగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడేదో అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీమూర్తిని ఈ డేట్ వచ్చినప్పుడు రానివ్వట్లేదు అనేటువంటి చెప్పారు, ఏదైతే చెప్పారో అది కాదు ముఖ్యం మనం అర్థం చేసుకోవాల్సింది. పురుషుణ్ణి రాణిస్తారా, ఇది ఫస్ట్ క్వశ్చన్ చేయండి. స్నానం చేయకుండా టెంపుల్లోకి రాణిస్తారా? ఎవరికైనా అనుమతి ఉండదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే పురుషుని అంతరాంతరం కాదు, అక్కడ శుచి శుభ్రత ఉండాలి అనేటువంటి భావన మాత్రమే అక్కడ. అది కొంతమంది వేసినటువంటి వీటి వల్ల వాళ్ళు కోర్టుకి ఎట్లాంటి సబ్మిట్ చేశారో తెలియదు కదా మనకి. దాన్ని పరిగణనలో తీసుకుని కోర్టు అక్కడ ఇస్తుంది, అంతే కదా. కాబట్టి ఏంటంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటువంటి ఎవరైనా సరే శుచి శుభ్రంగా ఉండాలనే దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ అదేదో చెప్పారు ఇదే చెప్పి చిన్నపిల్ల 15 ఏళ్ళ లోపల ఉండే పిల్ల ఏమి శ్రీమూర్తి అవ్వకుండా అవ్వదు, 50 ఏళ్ళు తిరిగిన తర్వాత వాళ్ళు కూడా అవ్వరు. కన్యస్వాములు అంటారు వాళ్ళని, చిన్నపిల్లలు అంటారు, కన్యస్వాములు అంటారు. కాబట్టి అదంతా ఏంటంటే కొంతమంది కావాలని మనలో మనకే వైషమ్యాలు రేతెక్కించడానికి చేసేటువంటి పిచ్చి పనులు తప్పితే మరొకటి ఏం లేదు. చాలా మంచి విషయాన్ని అందించారు గురుగారు. కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః.